వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత సహకార సంఘాల ఎన్నికల్లో భాగంగా నల్గొండ జిల్లాలోని నల్గొండ నగర పరిధిలో చెర్లపల్లి చేనేత సహకార సంఘం చైర్మన్ అభ్యర్థిగా రాపుల్ భిక్షన్ నేత మరియు ప్యానల్ సభ్యులను మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ అభ్యర్థి రాపుల్ భిక్షన్ నేత మాట్లాడుతూ చెర్లపల్లి చేనేత సహకార సంఘం కార్మికుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని, వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాల వారికి అందే విధంగా కృషి చేస్తామని తెలిపారు. గతంలో చెర్లపల్లి సహకార సంఘంలో కార్యదర్శిగా పనిచేసిన అనుభవంతో చేనేతల సమస్యలపై పోరాడతానని అనుభవం ఉన్న వ్యక్తిగా అవకాశం ఇవ్వాలని కోరారు. మీ అందరి ఆశీర్వాదంతో చైర్మన్ అభ్యర్థిగా బరిలో ఉన్నానని, ప్రతి ఒక్కరు ఓటర్ నాకు మద్దతు తెలుపుతూ మీ అమూల్యమైన ఓటును మా ప్యానల్ అభ్యర్థికి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను వేడుకుంటున్నానని అన్నారు. అనంతరం తమ ప్యానల్ సభ్యులకు కేటాయించిన గుర్తును చదివి వినిపించారు. మా ప్యానల్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం ప్యానల్ అభ్యర్థులు గజం జయమ్మ, గడ్డం సింత, కొంగ రామలింగం, గంజి రమేష్, రాపోల్ నరసింహ, రాపోల్ భాస్కర్, రాపోల్ యాదగిరి, రాపోల్ శ్రీనివాసులు మద్దతులు తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి చేనేత సహకార ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతం మనం చెర్లపల్లి చేనేత సహకార సంఘం పరిధిలో ఉన్నాము. చేనేత సహకార సంఘం రాపోల్ వృక్షం ప్యానల్ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం సార్. నమస్తే. చెప్పండి, ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్ల స్పందన ఏముంది? మీకు ఏ విధంగా అలా ఆదరణ చూపుతున్నారు? చెర్లపల్లి చేనేత సహకార సంఘ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా శ్రేష్ఠ నమస్కారం చేసుకున్నాం సార్. కొంచెం గట్టి చెప్పండి. 2 days నుంచి మేము ప్రతి ఇంటికి గడప దొక్కుతూ మా సంఘ ప్యానల్ తరఫున ప్రచారం చేస్తున్నాం సార్. మా ప్యానల్కు ఓటర్ల దగ్గర మంచి అభిమానం చూపిస్తున్నారు, ఆదరణ చేస్తున్నారు. తప్పకుండా ఓటేసి గెలిపిస్తామని చెప్తున్నారు సార్. సార్, ముఖ్యంగా మీరు ఇంటింటికి తిరుగుతున్నారు. మీ విజయానికి దోహదపడే అంశాలు ఏంటని మీరు భావిస్తున్నారు? సార్, ఇక్కడ చెర్లపల్లిలో చేనేత సహకార సంఘ సభ్యులతో సరైన పని లేదు. వాస్తవం చెప్పాలంటే ఆ పని కల్పిస్తామని హామీ ఇచ్చడం జరిగింది. ప్రభుత్వం ద్వారా ఇలాంటి స్కీమ్స్ ఉన్నా కూడా ఇంప్లిమెంట్ చేయడానికి అధికారులతో మాకు చేపిస్తామని చెప్పాను. ఆ సంఘ సభ్యులు ఏమంటున్నారంటే, మీ ప్యానల్ మంచి ప్యానల్ కుదిరింది, మీరు తప్పకుండా అలాంటి కార్యక్రమం చేస్తారని నమ్మకం మాకు కుదిరింది, తప్పకుండా మీకు ఓటేసి గెలిపిస్తామని మాకు హామీ ఇస్తున్నారు సార్. సార్, సుదీర్ఘ కాలం తర్వాత ఇక్కడ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా. మీరు ఈ ప్యానల్లో కానీ మీ ఓటు చేనేతలో ఉన్నటువంటి ఏ సమస్యలను గుర్తించారు? వారికి ఎలాంటి హామీలు ఇచ్చారు మీరు? సార్, ముఖ్యంగా మొగ్గాలు నేసే వాళ్ళ విషయానికి వస్తే సరైన కూలి లేకపోవడం అదొకటి, ట్రిప్ట్ పన్ను విషయంలో అదొకటి, పవర్ లిమ్స్ విషయానికి వస్తే జియోటాక్ విషయంలో వాళ్ళకి చాలా ఇబ్బందులు జరుగుతుంది అధికారులు ఉండండి. మేమేం చెప్పామంటే, మీరు ఆఫీసర్లు అధికారుల చుట్టూ తిరగని అవసరం లేదు, మేమే పవర్ లిమ్స్ సంబంధించిన జియోటాక్ కానీ, మొగ్గాల విషయంలో ట్రిప్ట్ పన్ను విషయంలో కానీ, ఇతర బీసీ కార్పొరేషన్ స్కీమ్స్ విషయంలో కానీ వీటి మొత్తం సంఘం ద్వారానే మేము చేస్తాము. అది మీరు అధికారుల దగ్గర చుట్టూ తిరగడం ఆ విషయం పెట్టుకోవద్దు అని చెప్పాము. దానికి వాళ్ళు ఓటర్లు చాలా సంతోషపడ్డారు. ఆ విషయంలో మేము అన్ని విషయాల్లో మేము దగ్గరుండి చేస్తాం హామీ ఇచ్చాం సార్. ఇప్పుడు చేనేతకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు వాళ్ళకి వివరించే ప్రయత్నం చేశారా మీరు? అదే నేను మొత్తం పూర్తిగా వాళ్ళకి ఏదైనా స్కీమ్స్ ఉన్నాయో అన్ని ఇంప్లిమెంట్ చేస్తామని పూర్తిగా వివరించి చెప్పాం సార్. వాళ్ళు దానికి చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే స్కీమ్స్ విషయంలో వాళ్ళకు సరైన అవగాహన లేకపోవడం వల్ల అధికారులు వీళ్ళని ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటుంది వాస్తవం. మేమేం చెప్పామంటే, మా ప్యానల్ గెలిచిన తర్వాత మా అధ్యక్షుడు మా సంఘం ద్వారా మేమేమంటున్నాం, మేము అధ్యక్షుడు గెలిచిన తర్వాత మీరు అధికారుల చుట్టూ తిరిగే అవసరం లేదు, మీరు చేతి నుండి డబ్బులు ఖర్చు పెట్టుకునే అవసరం లేదు. మా సంఘంలో మీకు స్కీమ్ సంబంధించిన మీరు ఒక అప్లికేషన్ పెట్టుకుంటే మా సంఘం ద్వారా ఎన్ని వందల మందికి జియోటాక్ విషయాలు ఇబ్బంది పడుతారో, అలాగే మొగ్గాల ద్వారా తిట్టుబడిన విషయాల్లో ఇబ్బంది పడతారో అవన్నీ మా సంఘం ద్వారానే, మా ప్యానల్ ద్వారానే మేము అధికారుల దృష్టి తీసుకెళ్ళి మేమే పూర్తిగా మాట్లాడి వాళ్ళ స్కీమ్లు ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చేస్తామని చెప్పాం సార్. ఇక్కడ చేనేతలు పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలను మీ దృష్టికి వచ్చాయా? వాటి పరిష్కారానికి ఏ విధంగా కృషి చేయబోతున్నారు మీరు? ముఖ్యంగా ఏంటంటే, పౌరులకు సంబంధించి ఈ మధ్యన సార్ జియోటాక్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. ఆ అధికారుల నిర్లక్ష్యం వల్ల వీళ్ళు ఫామ్స్ పట్టుకొని ఆఫీసుల చుట్టూ పోతుంటే వీళ్ళు 100 రూపాయలు ఖర్చు వస్తుందంటే వాస్తవం సార్. అక్కడ పోయిన తర్వాత ఇది కాదు అది కాదు ఆ పేపర్ ఈ పేపర్ అనుకుంటా సమాధానం చెప్పి వీళ్ళ ఇంటికి పంపిస్తున్నారు సార్. లాస్ట్కి వచ్చారికి ఏమవుతుందంటే, వాళ్ళకు ఆ నేమ్స్ కూడా అందులో రావట్లేదు. మేమేం చెప్పామంటే, ఆ ట్రిప్ట్ పని విషయంలోనే మీరు మా సంఘంలో మీరు అప్లికేషన్ పెట్టుకోండి, ఏమైనా చిన్న చిన్న మిస్టేక్లు ఉంటే అధికారులు ఈ సంఘాన్ని పిలిపించుకొని
పూర్తిగా క్లారిఫై చేసుకొని అప్పుడు గవర్నమెంట్కి మేము టోటల్గా పంపిస్తాము, స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాము సార్. చేనేత నుంచి నేస్తున్నటువంటి చీరలు, బతుకమ్మ చీరలు కానీ, గతంలో బతుకమ్మ చీరలు ఇచ్చిన ఇప్పుడు మహిళా ఇంద్రమ్మ చీరలు కూడా ప్రభుత్వం అందజేస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మ చీరల విషయంలో క్వాలిటీ మాత్రం తయారు చేస్తుంది. ఇక్కడ మన పరిధిలో అవి నడుస్తలేదు సార్, అది సిరిసిల్ల ప్రాంతాల్లో తయారు చేయడం జరుగుతుంది. మన ప్రాంతంలో ఏంటంటే ఇప్పుడు మా సంఘం తరఫున వైట్ క్లాత్ తయారు చేస్తున్నాం సార్. ఆ వైట్ క్లాత్ అనేది గవర్నమెంట్ కొనుగోలు చేస్తుంది. ఇప్పుడు భవిష్యత్తులో మా ప్యానల్ గెలిస్తే ఏమంటే మసీ సీరకు సంబంధించి కానీ పట్టు సీరకు సంబంధించింది మా సంఘం ద్వారా అధికారుల దృష్టి తీసుకెళ్ళి మాకు కొంత క్యాష్ క్రెడిట్ ఎక్కువ పెంచుకొని ఇక్కడ తయారు చేయించే ఆలోచన కూడా చేస్తున్నాం సార్. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆప్కో ఉండేది, ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత టెస్కోగా అవతరించింది. ఈ టెస్కో ఇప్పుడు చేనేతకు కార్మికులకు కానీ చేనేత సంఘాలకు కానీ ఎలాంటి భరోసానిస్తుంది, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది సార్? ఇక్కడ చెర్లపల్లిలో పట్టు చీరలు తయారు చేసే వాళ్ళు ఉన్నారు సార్. తర్వాత నెక్స్ట్ వచ్చి పవర్లూమ్స్ ఉన్నాయి సార్. పవర్లూమ్స్ విషయానికి వస్తే ప్రభుత్వంగా ఇక్కడ ఏదైతే ప్రభుత్వము మహిళలకు చీరలు ఇస్తుంది కదా సార్, క్లాత్ తయారు చేసి, అది ఇక్కడ అవకాశం తీసుకొని ఇక్కడనే తయారు చేయించే ఆలోచన కూడా మేము చేశాను సార్. రెండవది పట్టు మొగ్గలు తయారు చేసే వాళ్ళ విషయానికి వస్తే మన సంఘం ద్వారా తయారు చేయించి టెస్కోకి ఏమన్నా తీసుకునే అవకాశం కూడా డెఫినెట్లీ క్యాస్టైజ్ పెంచుకొని ప్రభుత్వం ఒత్తిడి చేసి మా దగ్గర కూడా నేత కార్మికులు పట్టు చీరలు తయారు చేసే వాళ్ళు ఉన్నారు, మాకు కూడా అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతాం సార్. ప్రభుత్వం కోరడం కాదు, తప్పకుండా నిధులు తెచ్చుకొని ఇక్కడ తయారు చేసే విధంగా ముందుకెళ్తాం సార్. మీరు గతంలో కూడా ఈ సంఘం నుండి కార్యదర్శిగా పనిచేశారు, ఇప్పుడు చైర్మన్ గా బరిలో ఉన్నారు కాబట్టి మీ ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులకు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు మీరు? తప్పకుండా సార్, మేము గెలిచిన తర్వాత మన సంఘం ద్వారా ఇప్పుడు గతంలో మీరు అడిగినట్టుగా నేను కార్యదర్శి గెలిచాను సార్. కార్యదర్శి ఇప్పటిదాకా నేను పనిచేశాను. మా ఆయంలో మీరు వెనక ఉన్న బిల్డింగ్ ఉంది కదా సార్, ఇది మేము కట్టియడం జరిగింది, చాలా పెద్ద బిల్డింగ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మా ప్యానల్ గెలిచిన తర్వాత ఇప్పుడు ముందు ఈ సంఘం పరిధిలో మంచి జాగం ఉంది సార్, ముందర షట్టర్లు ఉన్నాయి, అది చాలా శిలాసులు ఉన్నాయి. అది ముందుగా ఇక్కడ మంచిగా క్వాలిటీ రకంగా కట్టేసి అది రెంట్లకి ఇస్తాం సార్. రెండోది ఏంటంటే నేత చెప్పండి సార్, ఇప్పుడు చివరిగా మీ చేనేత సహకార సంఘం ఓటర్లకు మీరు చేసే విజ్ఞప్తి ఏంటి సార్? మేము ఒకటే చేనేత సంఘం చెర్లపల్లి చేనేత సహకార సభ్యులని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మా ప్యానల్ అందరినీ మీ అమూల్యమైన ఓటు గెలిపించండి. మేము గెలిచిన తర్వాత అతి కొద్ది రోజుల్లోనే మీతోటి సమాలోచన చేసి వాళ్ళ చేనేత కార్మికుల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి వాళ్లకు అందుబాటులో అందేటట్టు విధంగా పనిచేస్తాం సార్. సార్, మీ ప్యానెల్లో ఎంతమంది ఉన్నారు? ఒకసారి వాళ్ళని గుర్తులు చూపించి చదివే ప్రయత్నం చేయండి ఒకసారి మీరు. తప్పకుండా సార్. సార్, మా ప్యానెల్లో ముందుగా మహిళల విషయానికి వస్తే ఫస్ట్ వన్ గజం జయమ్మ గారు సార్, గుర్తు వచ్చేసి బీర్వా సార్. గడ్డం సునీత గారు సార్, గుర్తు వచ్చేసి బ్యాట్ సార్. మగవారి విషయానికి వస్తే కొంగ రామలింగం సార్, కొబ్బరికాయ వచ్చింది సార్. 4వ నెంబర్ వచ్చేసి గంజి రమేష్ గారు సార్, టీ కప్ వచ్చింది సార్. 10వ నెంబర్ వచ్చేసి రాపోల్ నరసింహ గారు సార్, టీ కప్ గాజు గ్లాస్ వచ్చింది సార్. 11వ నెంబర్ వచ్చి రాపోల్ భాస్కర్ సార్, పతంగి వచ్చింది సార్. 12వ నెంబర్ వచ్చి రాపోల్ భిక్షం నేనే సార్, నాకు కుండ వచ్చింది సార్. 13వ నెంబర్ రాపోల్ యాదగిరి సార్, అది కుక్కర్ వచ్చింది సార్. 15వ నెంబర్ వచ్చి రాపోల్ శ్రీనివాస్ గారు, రంప వచ్చింది సార్. ఇది చెర్లపల్లి చేనేత సహకారం రాపోల్ భిక్షం గారు ప్యానల్ గుర్తులు కేటాయించారు. మీ అమూల్యమైన ఓటు వేసి మా ప్యానల్ని గెలిపించండి. చేనేత ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను, కార్మికులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, నేను గతంలో కూడా కార్యదర్శిగా పనిచేశాను, ఆ అనుభవంతో ఇంకా చేయూతనిస్తూ ముందుకు సాగుతూ చేనేత సహకార సంఘాలను బలోపేతం చేస్తానని మనతో తెలుపుతున్నారు. అదేవిధంగా రాపోల్ భిక్షం గారి ప్యానల్ నుంచి మహిళా అభ్యర్థి గజం జయమ్మ మనతో ఉన్నారు. చెప్పండి అమ్మా, ఈ ప్యానెల్లో పోటీ చేయడం మీరు ఎలా భావిస్తున్నారు? సంతోషంగా భావిస్తున్నాం సార్. మేమైతే వెనకబడి ఉన్నాము చాలా వరకు. పద్మశాలి చెర్లపల్లి పద్మశాలి ప్రజలందరికీ కూడా నా ఉదయపూర్వక వందనాలు. ఈ సంఘంలో సభ్యత్వం ఉంది నాకు. రాపోల్ భిక్షం గారు నన్ను గౌరవించి ఆయన ప్యానెల్లో నన్ను చేర్చుకుండ్రు. చెర్లపల్లి నాకు చాలా అన్యాయం జరిగింది సార్. గతంలో మేము డియో టాక్ విషయంలో అయినా మొగ్గను వేస్తున్నా కానీ మాకు సరైన సహకారం ఎవరు ఇవ్వకుండా మమ్మల్ని వెనకబడ్డట్టుగా చూసారు సార్. కానీ ఎంతో ఆలోచన చేసి
భూక్షం గారు, రాపోల్ భూక్షం గారు నన్ను గౌరవించి ఆయన ప్యానెల్లో ఒక సభ్యురాలుగా నన్ను పెట్టుకుంటారు సార్. మీరంతా కూడా చెర్లపల్లి ప్రజలు మీరు గమనించాలి, ఎవరైతే మంచి పనులు చేస్తారని ఆలోచన చేసి అవగాహన ఉన్నోళ్ళకే ఓటేయాలని మీ అమూల్యమైన ఓటు. ఇంతకాలం కూడా సంఘం వెనుకబడే ఉంది. పద్మశాలి సంఘం అంటే ఎక్కడెక్కడైనా ఎంతో ఉపయోగంలో ఉంది, కానీ ఈ చెర్లపల్లి మాత్రం చాలా వెనుకబడి ఉంది. ఎవరు సరైన నాయకులు లేక, చేనేత విషయంలో కూడా చాలా వరకు అవగాహన లేక పనులు చేపిలేదు సార్. ఇప్పుడైతే ఈ ప్యానెల్ గెలిస్తే మాత్రము మంచి పనులు చేస్తామని మీకు హామీ ఇస్తున్నాము. మీరు తప్పకుండా గెలిపించాలని మా ఒక ఆశ. మీరు తప్పకుండా గెలిపిస్తారని కూడా మా నమ్మకం. ఎందుకంటే మేము ప్రచారానికి పోయినప్పుడు చాలా మంది మా ప్యానెల్ చూసి సంతోషపడ్డారు. మీరున్నారంటే మాకు నమ్మకం ఉంది, మీరు పనులు చేస్తారని. ముఖ్యంగా అధ్యక్షుల వారికి నిలబడ్డ వారు భూక్షం కూడా మంచి పనులు చేస్తారు. ఆయనకు అందరూ తెలుసు, ఎక్కడైనా మాట్లాడగలరు. కొంతమంది ఇవ్వకుండా మీ అమూల్యమైన ఓటు ఇంతవరకు ఎవరికి వేసినా కానీ ఇప్పుడైతే మాత్రం మీరు సరైన నిర్ణయం తీసుకొని ఈ భూక్షం ప్యానెల్ కు మాత్రమే ఓటేయాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. అదే విధంగా మనతో మరో మహిళా అభ్యర్థి గడ్డం సునీత ఉన్నారు. చెప్పండి అమ్మా, ఈ ప్యానెల్లో పోటీ చేయడం మీరు ఎలా భావిస్తున్నారు? చాలా సంతోషంగా ఉంది సార్. నాకు చేనేత సహకార సంఘ సభ్యులందరికీ నా ఉదయపూర్వక నమస్కారములు. నాకు ఇళ్ళ సభ్యత్వం ఉంది కాబట్టి నన్ను ఉండాలమ్మా నువ్వు అన్నట్టుగా భూక్షం మా మామగారు అవుతాడు. నన్ను బలపరిచి ఎంతో పెట్టించిండు పేరు. ఆయన పేరు నిలబెట్టాలని నాకు ఎంతో ఉద్దేశం ఉంది. మా ఫ్యానల్లో 9 మందిని నిలబడ్డాం సార్. మేము మాకు ఖచ్చితంగా ఓటేసి మా ఫ్యామిలీని గెలిపించగలరని, మాతోటి చాలా పనులు చేయించుకోవాలని ఉద్దేశపడుతున్నా నేను. కానీ ఏమోలే అన్న, ఏమో ఎట్లా ఉంటుందో అన్న అదురు ఉండే, కానీ మేము బయటికి వెళ్ళినప్పుడు మటుకు ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. మాతో వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఖచ్చితంగా మా ఫ్యానల్ని గెలిపించి మమ్మల్ని మంచిగా చూడమని అడుగుతున్నా సార్. నేను ఒక మహిళగా ఇక్కడ మహిళా ఓటర్లు ఉన్నారా? వాళ్ళని ఏ విధంగా మీరు ప్రభావితం చేయబోతున్నారు? మంచిగా ఓటేసి మాతో పనులు చేయించుకోవాలని కోరుతున్నా సార్. నేను మా మీద నమ్మకం ఉంది వాళ్ళకు, వాళ్ళ మీద మాకు నమ్మకం ఉంది. మేము గెలిచినాక వాళ్ళకి ఏం చేయాలో చాలా చేసి చూపిస్తామని అడుగుతున్నా సార్. ఓకే, ఇది ఇక్కడ మహిళా అభ్యర్థులుగా పోటీలో ఉన్నవారు కూడా మహిళా ఓటర్లను కూడా మేము కలిశాము. వారు కూడా సానుకూలంగా స్పందించి రాపోల్ భూక్షం ప్యానెల్ ని గెలిపిస్తాం, చదువుకున్న వారు, విద్యావంతుడు, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడు, సమస్యలను ప్రభుత్వం తీసుకుపోయేటువంటి ఆయనకు విచక్షణ ఉంది, విజ్ఞానం ఉంది, ఆ తెలివితో ముందడుగు వేస్తామని వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్యానెల్ గెలిపిస్తామని మనతో తెలుపుతున్నారు. మహావిజన్ లక్ష్మణ్తో శ్రీనివాస్, చెర్లపల్లి చేనేత సహకార సంఘం. ఒకసారి రైట్.